భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గంగారం గ్రామంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు వెలుగులోకొచ్చాయి. 10-15 సంవత్సరాల క్రితం భార్య మృతి చెందడంతో మతిస్థిమితం లేకుండా స్వగ్రామమైన ఖమ్మం జిల్లా పెనుబల్లి పరిసర ప్రాంతమైన బ్రహ్మలకుంట గ్రామవాసి అయిన చిన్న కుమారుడి ఇంటి నుంచి వెళ్లిపోయిన బురుగు నాగేశ్వరరావుగా అశ్వారావుపేట పోలీసులు నిర్ధారించారు. ఇతని వయస్సు 67 సంవత్సరాలుంటుందని, ఇతను కొంతకాలంగా అతని చిన్న కుమారుడి వద్ద ఉంటున్నాడని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లి కర్మకాండలు నిర్వహించారు. యంత్రీ న్యూస్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో యంత్రీ యాజమాన్యానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యంత్రీ యాజమాన్యానికి అత్యంత త్వరగా సమాచారం అందజేసినందుకు పోలీసు అధికారులు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోటోలు ఇక్కడ కనపడదు. ఆ ముసలోళ్ళలాగే ఉంటుంది. షర్ట్ కూడా అదే, అది వైట్ తీసారు. అది అట్లా చెక్స్ ఉన్నాయి. ముసలోడిది అయితే లుంగి షార్టే. చర్మం రోజులైందో 3 days అయ్యా. పేరు సార్ గోపాల స్వామి ఏడుంది పేరుంది గోపాల స్వామి టాటూ ఉంది. టాటూ ఉందా? నిన్న మీరు తీసిన ఫోటో ఇదే షర్ట్. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.